వారి శక్తి కలిగిన నామంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి ప్రభు నామంలో నా శుభాహ్వానం తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరంటే ఆయనకు చాలా ఇష్టం. మీ గురించి ఆయన చాలా ఆలోచనలు కలిగినాడు. ఆయన తలంపులు విస్తారమైనవి నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేయాలని ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. కొద్ది సమయం నన్ను తదీక్షగా చూడండి. కొన్ని పనులు మనం కలిసి చేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఏంటిది? ఇజ్ ఇట్ ల్యాంప్ ఆర్ లైట్? దీపమా కాంత? లైట్ అంటే కాంతి లేక వెలుగు. దీపము అనగా కాంతిని ఇచ్చే రిసోర్స్. ఓకే, అందరూ చూస్తున్నారా? ఏం గుర్తొస్తుంది? మీకేదో గుర్తొస్తుంది. ఓకే, చీకటిలో వెలుగునిచ్చేది. వెరీ గుడ్, రైట్. ఇంకా కరెంటు పోయేటప్పుడు పనికొచ్చేది. డబుల్, వెరీ గుడ్. ఇంకా ఇంకా దారి చూపించేది. ఇంకా ఎక్కడన్నా ఉంటే దాన్ని ఎత్తుకేసుకోవచ్చు. వెరీ గుడ్. ఇంకా బైబిల్ గురించి దీపస్తంభం అన్నారు. ఎక్కడ ఎత్తు మీద పెట్టేది. రైట్, ఇక్కడ దీపమే, దీపస్తంభం ఇంకా రాలా. ఇంకా ఏదో తెలుస్తుంది మీకు, ఏదో వినపడుతుంది మీకు. మీ హృదయంలో మీరేదో బైబిల్లో చదివిన విషయాలు కొన్ని గుర్తొస్తున్నట్టున్నాయి. బుద్ధి కలిగిన కన్యకలు గుర్తొచ్చారు. వెరీ గుడ్. దేహానికి కన్ను దీపం గనక అనే వాక్యం గుర్తొచ్చింది. వెరీ గుడ్. చీకటిని దేవుడు వేరు చేసినప్పుడు ఉపయోగించిన పద్ధతి గుర్తొచ్చింది. గుడ్. పాదాలకు దీపముగా ఉండేలా గుర్తొచ్చింది. బ్రదర్, కాల్చేది. ఆజ్ఞలు దీపముగాను. కొన్నిసార్లు ఇది కింద పడి ఇల్లు కాలిపోయినాయి లేవేంటి? కాలుస్తుంది. ఇంకా ఎత్తైన ప్రదేశంలో పెట్టాల్సిందిగా కనపడుతుంది. గుడ్, రైట్. ఇది వెలుగుతూ ఉండాలి, వెలుగునిచ్చేదిగా ఉండాలి, కనబడాలి. దాచినా కూడా ఇది కనపడుతూ ఉండాలి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా దీపమే. ఇది కనిపించదు. ఇది చక్కగా ఉంది. ఇది ఏమైంది? మసి పట్టేసింది. ఇది ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. దీన్ని గనక నేను మండించడానికి ప్రయత్నం చేస్తే వెలుగుతుంది లోపల, కానీ వెలుగు బయటికి కనపడదు. ఎందుకు కనపడదు? దీని చుట్టూ ఆ అద్దానికి లేక గాజుకి ఏ వెలుతురైతే వచ్చిందో ఆ వెలుతురు నుంచి వచ్చినటువంటి మరొక పదార్థం దీన్ని కనపడనివ్వకుండా ఏం చేస్తుంది? మూసేస్తా ఉంది. నీ దీపం ఎలా ఉందా? ఇలా ఉందా? బయటికి నువ్వు కనపడితే ఎలాగా ఉన్నావా? కనపడుతున్నా కనపడినట్టు ముసుగు ముసుగు మసక మసక లాగా ఉన్నావా? ఇలా ఉన్నావా? ఇలా ఉన్నావా? నీ దీపం ఎలా ఉంది? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం 15 నుంచి ఉంది. చీకటిలో కూర్చుండిన ప్రజలు గొప్ప వెలుగును చూచురి. చీకటిలో ఉన్న ప్రజలు ఏం చూశారంట? గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండిన వారికి వెలుగు ఉదయించింది. ఒక లైట్ వచ్చింది, ఒక కాంతి వచ్చింది. ఆ వెలుతురు చీకట్లో ఉన్న వారికి కనిపించింది. ఒకప్పుడు పాపము చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్న మరణ ఛాయలో ఉన్న నీ దగ్గరకు ఒక రక్షణ అనే వెలుగు వచ్చింది. క్రీస్తు అనే వెలుగు వచ్చింది. ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చి నిన్ను వెలిగించింది. నిన్ను వెలిగించి అనేకులకు కనబడేటట్లుగా ఉంచాలని ప్రయత్నం చేసింది. ఈరోజు ఆ వెలుగు వాక్యము ద్వారా నిన్ను సంపూర్ణతలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మరణాలకు వెళ్ళిపోతున్న మనిషిని బ్రతికించేటువంటి ఒక వెలుగుగా వాక్యంలో నుంచి ఒక ఆదరణ, హెచ్చరిక, వాగ్దానము, వాక్యము కనపడుతూ ఉంటే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేని బలహీనం అవుతున్నాం. అంతేకాదు, లూకా సువార్త 1వ అధ్యాయంలో
లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చూడండి. 79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును ఏమండి, ఇంకొక అవకాశం లేదు నీ బ్రతుకులో. నువ్వు ముందుకెళ్ళడానికి దారి లేదు. నీవు ఎంచుకున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఒక సమయంలో నీ ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. ఇంకే రకమైన తిప్పలు పడాలన్నా నీకు అవకాశం లేదు. ఇక చావు ఒకటే నీ ముందుంది. చచ్చిపోతే చాలు అనుకునే అనేక మందిని క్రైస్తవ్యం బ్రతికించింది. మిగిలిన మతాలు మరణములోనికి తోసివేశాయి. ఇప్పటికీ సాక్ష్యాలు వింటే చనిపోదాం అనుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడాడని, ఇదిగో మా సాక్ష్యంలో ప్రభువు ఈరోజు సజీవంగా మమ్మల్ని ఉంచాడని చెప్పే సాక్ష్యాలు మీరు వేలకు వెళ్ళి వింటారు. ఎందుకు? మరణ ఛాయలో ఉన్నవాడికి ఆయన అరుణోదయ దర్శనము. అది ఒక ఉదయకాలపు కాంతి వలె, ఒక సాయంత్రకాలపు పొద్దు వలె మనిషికి ఒక ఆహ్లాదాన్ని కలిగించే బ్రతుకునిచ్చింది. ఈరోజు బ్రతికించిన దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా చీకటి అనే పదానికి మనం అర్థం చెప్దాం. చీకటి కనబడదు, గుర్తించలేము, ఇంకా మరుగైనది, భయమైనది, అలాంటి ప్రదేశంలో ఉన్న వారికి దేవుడు ఏం చేశాడంటే మనకి ఒక వెలుగునిచ్చి వెలుగులోనికి మనల్ని నడిపించాడంట. ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక్క నిమిషం ఆగినాను. ఎలా ఉన్నారు? మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఒకసారి చెప్పండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మీ పక్కన చెప్పండి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒకసారి చెప్పండి, మనము లోకానికి వెలుగై ఉన్నాము. ఇప్పుడు దీనిలాంటి వెలుతురా, దీనిలాంటి వెలుతురా, ఈ రెండూ కాకుండా ఇంకోటి చూపిస్తాను మీకు. ఇప్పుడు చెప్పండి, ఏ లైట్ నువ్వు? మొదటి లైటా, రెండో లైటా, మూడో లైటా? నీ లైట్ ఏ లైటు? మీ ఇంట్లో ఏ లైటు? వీధిలో మనం ఏ లైటు? పెద్ద లైటా, మధ్య లైటా, చిన్న లైటా? చర్చిలో ఏ లైటు? నీ పిలుపేంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నీ రక్షణ ఏంటి? నువ్వు పొందుకున్న అనుభవం ఏంటి? నువ్వు జీవిస్తున్న జీవితం ఏంటి? నీ పద్ధతి ఏంటి? ఎలా ఎలుగుతున్నావు? మసేసిపోయావా? లోకానికి నువ్వు ఎలా ఉన్నావు? వెలుగుగా ఉన్నావా? ఆరిపోయినట్టున్నావా? నేను మా ఇంట్లో వాళ్ళందరూ వెలిగించుకున్నాం చాలండి, ఇంక పక్క వాళ్ళకి వెలిగి ఒక్కర్లా. వాళ్ళ సంగతి మనకి ఎందుకండి, అయ్యప్ప వేస్తే మనకెందుకు, ఇంకేదో శివ వేస్తే మాకెందుకు? వాళ్ళ పని ఆవుదే, మా పని మా వెలుగు మాకు చాలు. మా ఇంట్లో మేము వెలిగిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటాం, కుటుంబ ప్రార్థన ఉంది మాకు, మా వెలుగు చాలు. మా వీధిలో స్టార్ కడతాం మేము, మా వెలుగు చాలు. మేము కేకుల కోసం అందరూ పంచుతామండి, మా వెలుగు చాలు. నువ్వు లోకానికి వెలుగా, నీ ఇంటికి వెలుగా? బైబిల్ ఏం చెప్పింది? మీరు చదివిన వాక్యం ఏం చెప్పింది? ఓకే, మీరు రక్షించబడ్డారు, మీరు వెలిగించబడ్డారు, మీరు వెలుగుతూ ఉన్నారు, మీరు మండుతూ ఉన్నారు, మీరు ప్రకాశవంతంగా ఉన్నారు. సంఘంలోనా బయట? ఏమో. తర్వాత వచ్చిన చదవండి, ఏముందో? కొండ మీద నుండి పట్టణము మోరగై ఉండదు. అంటే ఒకవేళ నీవు గనక రక్షణ పొందితే ఖచ్చితంగా నీ వెలుగు ఒక కొండ మీద ఏదైనా ఒక బిల్డింగ్ గనక కట్టి దానికి లైట్లు వేస్తే నువ్వు ఎంత దూరం నుంచి చూసినా ఆ చిన్న లైట్ సైతం కనిపిస్తుంది. ఏమండి, ఆ చిన్న లైట్ ఓడలకు దారి చూపేదిగా మారచ్చు. ఆ చిన్న లైటు చీకట్లో ఉన్నవాడికి ఈ ప్రదేశంలో మనుషులు ఉన్నారని ఉనికిని తెలిసి వచ్చి రక్షణ పొందేదిగా కావచ్చు. మరి ఈరోజు నీ వెలుగు ఇతరులను రక్షణకు నడిపించేదిగా కానీ, ఇతరులు నీ వైపు చూసి నీ దగ్గరకు వచ్చి ఆదరణ పొందేవారుగా కానీ, ఒక సూచన సలహా పొందేవారుగా కానీ, నీ ప్రార్థనను కోరి నీ దగ్గరకు వచ్చి కలిసి ప్రార్థించేవారుగా కానీ, ఏదైనా ప్రదేశంలో మనం వెలుగుగా ఉన్నామా? కనబడుతున్నామా? లేక మనమే ఇంకా ప్రేయర్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నామా? మా దగ్గర వెలుగు లేదండి, ప్రేయర్ టవర్లో వెలుగుందంట, ఆ పంపుల చుట్టూ తిరుగుతాం, ఆ మీటింగ్ల చుట్టూ తిరుగుతాం, ఆ మనుషుల చుట్టూ తిరుగుతాం. ఒకవేళ నీ వెలుగు ఆరిపోతే నువ్వు తిరగడం తప్పులేదులేండి. నిజంగా నువ్వు వెలిగించబడితే ఇక నీవు అనేకులను వెలిగించడానికే ప్రయత్నం చేస్తావని బైబిల్ చెప్తుంది. మరి ఈ వెలుగు లోకంలో ఉండేటువంటి పద్ధతుల్లో మనం ఎలా ఉంటామో ఒకసారి చూద్దామా? కీర్తన 18:28
వచనం చెప్తుంది. కీర్తన 18, కీర్తనలు 18:28, 28వ వచనం, 18:28. ఇందాక ఎవరు చెప్పలేదే మరి వాక్యం? నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ దీపాన్ని నిజంగా వెలిగించేవాడు ఎవరు? నీ దేవుడు చీకటిని ఏం చేశాడు? నీకు వెలుగుగా మార్చడమే కాదు, నీ దీపాన్ని వెలిగించేవాడు. ఏమిటి దీపం? ఏమిటి? దాన్ని వెలిగించడానికి దేవుడు రావడం ఏంటి? ఇదేమన్నా మూల నుండే ఒక వస్తువా ప్రతిరోజు వెళ్ళి దీపారాధన అని చెప్పడానికి లేదా వెలిగించడానికి? ఈ వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతలు 20వ అధ్యాయంలో 27వ వచనం, 20-27, Proverbs 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధిస్తుంది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఇప్పుడు నీ దీపాన్ని వెలిగించిన వాడు ఎవడు? నీ ఆత్మను వెలిగించిన వాడు దేవుడే. ఆ వెలిగించిన దేవుడు నీ ఆత్మ లోపల ఉన్నటువంటి హృదయాలోచనలన్నిటినీ, మనసు యొక్క తలంపులన్నిటినీ, కోరికలన్నిటినీ శోధిస్తూ ఉంటాడంట. ఈ లైట్ పెట్టుకుని ఆయన ప్రతిదాన్ని చెక్ చేయడానికి వచ్చేసి పరీక్షించి చూస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి చూసినప్పుడు చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో, ఆరో అధ్యాయము 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. ఏముందంట? ఆజ్ఞలో ఉంది. దేవుని యొక్క కమాండ్ ఏదైనా వచ్చిందంటే అది నీకు దీపంగా ఉంది. ఇంకా ఉపదేశము వెలుగు, వెలుగు చీకటిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే చక్కటి వెలుగుగాను ఉంది. ఇంకా శిక్షార్థమైన గద్దింపులు, నీకు శిక్ష వస్తుంది అని చెప్తూ నిన్ను గద్దిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు హెచ్చరించే ప్రతి వాక్యము నిన్నేం చేస్తుందట? జీవములోనికి నడిపిస్తుంది. నువ్వు పారిపోతానంటే, దేవునికి దూరం అవుతానంటే, సంఘం నుంచి దూరంగా ఉంటానంటే, వాక్యం వినడానికి రాను, మిగిలిన కార్యక్రమాల్లో ఉంటానంటే, ఒక్క అవకాశం నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే నువ్వు జీవించే మార్గం నుంచి మళ్ళీ మరణంలోకి వెళ్తున్నావు. అంటే దేవుడు నిన్ను మరణంలో నుంచి జీవంలోకి తీసుకొస్తే నువ్వు మళ్ళీ జీవంలోంచి ఎక్కడికి వెళ్తున్నావు? మరణంలోనికి పోతున్నావు. ఎంతో మంది ఈరోజు దేవుని సంఘంలోనికి రాలేక స్నేహితులని, కుటుంబాలని, సినిమాలని, మరి ఇంకేవో పద్ధతులని చాలా ప్రదేశాల్లో వాళ్ళు జీవిస్తా ఉన్నారు. వాళ్ళు ఈరోజు మరణ ఛాయలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. జీవం దగ్గరకు వచ్చి ఆత్మ రక్షించిన దేవుని పక్షంగా వెలుగుగా ఉండి అనేకులు వెలిగించాల్సింది పోయి వాళ్ళు పద్ధతులన్నింటినీ విచారించి దేవుని కొరకు వెళ్ళిపోతా ఉన్నారు. మరొక వాక్యాన్ని బట్టి మనం హెచ్చరికను తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ దేవుని యొక్క వాక్యమే గనక నీకు ఉపదేశమై, వెలుగై, నీకు త్రోవను చూపించి నిన్ను నడిపిస్తే ఖచ్చితంగా నిన్ను నడిపిస్తుందా? లేకపోతే నువ్వు ఇంక దేని కిందనా? ఇందాక మనం చదివిన వాక్యంలో ఒక విషయం ఉంది. ఎవడు నువ్వు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టడంట? మంచం కింద పెట్టడు, కొంచెం కింద పెట్టడు. మంచం అంటే బద్ధకం, కొంచెం అంటే వ్యాపారం. నాకేదైనా తెలిసిందనంటే దాన్ని తీసుకెళ్లి బిజినెస్ అని చేయడం కానీ, బద్ధకంలోకి వెళ్ళిపోవడం కానీ నేను చేయకూడదు. రెండోది, ఇంగ్లీష్ వెర్షన్స్ లో ఎక్కడ ఒక కొంచెం అనే పదలేదు, అదొక బాస్కెట్ అని కానీ, ఒక బౌల్ అని కానీ అని వాడాడు. అంటే వెలిగించిన తర్వాత దీని మీద నేను ఇంకేదైనా బోర్డులు ఇచ్చేసాను అనుకోండి, కనపడకుండా ఏమవుతప్పుడు ఆరిపోదు, కానీ దీని వెలుగు మాత్రం బయటికి ఎవరికి కనపడదు. అంటే దాని పర్పస్ ఫెయిల్ అవుతుంది, కానీ ఇది వెలుగుతున్నట్లుగానే ఉంటుంది. ఈరోజు మన జీవితంలో కూడా చాలా ప్రదేశాల్లో మనం వెలిగించబడినటువంటి పద్ధతుల్లో ఉంటూనే ఎవరికీ ఉపయోగపడని ముసుగులు కింద కొన్ని ఉన్నాం. నేను ఒక విషయం అడుగుతాను, మీరు చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. దేవుడు మిమ్మల్ని రక్షించాడు, ఆమేన్, నిజమేనా? ఏంటో ఒకసారి నేను మనసారా విందాం అనుకుంటున్నాను. రక్షించాడా? పాపం నుంచి మిమ్మల్ని జీవంలో గడిపించాడా? రైట్. నీకు మొహమాటానికి ఎప్పుడైనా నువ్వేమైనా మళ్ళీ లోక పద్ధతులు చేయాల్సి వస్తే ఏంటి అలా అవుతున్నా? చేయలేదా? చేయలేదు. గృహప్రవేశం అండి, వాళ్ళు రమ్మన్నారు, నీ చెయ్యి మంచి చెయ్యి, నీ కాలు మంచి కాలు, నువ్వు రావాలి, తీసుకోవాలి, వాయినమో ఇంకేదో, తప్పదు. బంధువులు మానేస్తారా? దేనికి వెళ్తారు మీరు అక్కడికి? గుర్తింపు పొందడానికా, మొహమాటానికా? దట్స్ ఆల్. నీ వెలుగు ఒక పాత్ర కింద పెట్టేశావు, ఒక కొంచెం కింద పెట్టేశావు, మొహమాటం అనే పాత్ర కింద పెట్టేశావు. కనపడద్దా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత? ఈమెను చూడంగానే అందరిలో నువ్వు కూడా కనపడకుండా వెళ్ళిపోతుంటావు తప్ప నువ్వు క్రైస్తవురాలను కనపడడానికి ప్రయత్నం చేస్తావా? ఏమంటే వెలుగు కనపడుతుంటుందా, ఆరిపోతుంటుందా, మండుతూ ఉంటుందా? అది ఇందాకట్లా ఇదిగో ఇలాగ అయిపోద్దా? ఇలా అయిపోతే ఎవరు పట్టించుకోడు, ఎందుకంటే మెసేజ్ పోయింది, పక్కన వెళ్ళిపోతారు.
నువ్వు చామింగా కనపడతావు, జిగేల్మని పెరిపిస్తూ ఉంటావు, కానీ నీ వెలుగు మాత్రం ఎవరికి కనపడదు. ఏమవుతుంటావు? మొహమాటం అనే గంప కిందకి నీ వెలుగుని తోసేసావు. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, ఎప్పుడన్నా మీకు ఇలాంటి మొహమాటాలు వచ్చి కొన్ని పనులు చేశారా? ఆ వెలుగు కనిపించిందా, ఆరిపోయింది ఆ టైంలో? దట్స్ ఆల్. జాగ్రత్త, ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు మరోసారి. కడవరి దినాల్లో మీరు వచ్చారు, నా మాట వింటున్నారు. ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మీ వెలుగును మంచాల కింద కుంచాల కింద పెట్టేస్తున్నారు. నెంబర్ 2, భక్తి అనే పాత్ర. భక్తి అనే పాత్ర కూడా మన వెలుగు కనపడకుండా మూసేస్తుంది. నేను ఒక చోట ఎక్కడికి వెళ్ళాను. ఆ ప్రదేశంలో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా భక్తి చేస్తూ ఉన్నారు, అంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా ప్రార్థన చేస్తుంటే మంచి అనాయింటింగ్ ఫీల్ అయ్యి నేను భాషలో మాట్లాడుతున్నాను. ఒకసారి అందరూ ఆపేసి ప్రార్థన ఆపేసి నాకేసి చూస్తున్నారు. అందరూ నాకేసి చూస్తున్నారని నాకు ఎవరో చెప్తున్నారు, అందరూ నేను చూస్తున్నారు, చూడు చూడు చూడని. అప్పుడు కొళ్ళు తెరిచి చూశాను. అప్పటికే నేను టంగ్స్లో ప్రైస్ చేస్తూ ఉన్నాను. అందరూ టక్కనలాగా ఆపేసి ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కదా, ఒక కొత్త నేను ఆ ప్రదేశంలో దూరిపోయినట్టు, ఈడెవడీడు బయట మనోడు కాదు అన్నట్టు చూస్తున్నారు. ఒక నిమిషం అటు ఇటు చూసి నేను కళ్ళు మూసుకుని నేను స్తుతిస్తున్నాను. నేనేం పట్టించుకోలే. మళ్ళీ ఒక ఆయన సీరియస్గా వచ్చి, సార్ ఇక్కడ అలాంటి పనులు చేయకూడదు, ఆపేయండి అన్నాడు. ఏమండి అన్నాడు. మేము అలాంటివి నమ్మం ఇక్కడ అన్నాడు. మీరు నమ్మకపోతే మీ భక్తి మీరు చేయండి, నా భక్తి నేను చేస్తాను. దేవుని మాట వినడానికి వచ్చాను, నన్ను ఆపడానికి మీరెవరన్నా? లేదండి, ఇక్కడ అలాంటివి చేస్తే మేము మిగిలిన ఆపేస్తామన్నాడు. నేను 10 నిమిషాలు ఆపాను. ఆ తర్వాత నా ఆత్మ ఒప్పుకోవట్లేదు. దేవుని ఆత్మ లేదు, నువ్వు స్తుతిస్తూ ఉండు, నువ్వు ప్రైజ్ చేస్తూ ఉండు అని భాషలో మాట్లాడుతూ అని చెప్తుంది. సరే, ఆ రోజు ఎలాగో ఒకలాగా దాన్ని ఆర్పుకుంటూ చాలా కష్టపడి ఆ ప్రదేశం నుంచి వచ్చేసాను. మళ్ళీ ఒక సందర్భంలో అదే ప్రదేశంలో మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నా టైం బాగోలేదు, వెళ్ళాను. ఇప్పుడు నా భక్తి ఏం చేస్తా చెప్పండి? భాషలు మాట్లాడుంటుందా? ఇక్కడ నువ్వు ఎంత భక్తిపరుడు అయినా నోరు మూసుకుని సైలెంట్కి వెళ్ళిపో. ఎందుకు? ఆ భక్తి అనే ముసుగు వాళ్ళకుంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళి నా వెలుగుని ఏం చేశాను? అక్కడ ఆర్పేశాను, మూసేశాను, దాచేశాను. ఎవరికి కనబడకుండా నన్ను నేను భక్తి చేసుకోవడం ప్రయత్నం చేశాను. చాలా సమయాల్లో మనందరం కూడా రకరకాల భక్తి ముసుగుల్లోకి వెళ్ళిపోయి మన భక్తిని, మన వెలుగుని ఇతరులకు కనపడనివ్వకుండా ఆపేస్తూ ఉంటాం. 3వ విషయం, మన వీక్నెసెస్, బలహీనతలు. బోల్డ్ బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలు మన వెలుగుని కనపడనివ్వకుండా చేసేస్తూ ఉంటాయి. ఏమండి, సంఘంలో మంచి బలమైన పాట పాడతాడు, మంచి మరి ఏసన్న గారు మళ్ళీ పుట్టేశాడా, ఆయన ఆత్మ నీకు వచ్చేసిందా అన్నట్టు ఉంది ఆయన మీద. ఆయన కృపామేడని పాట పాడుతుంటే ఒక్కొక్క పాట ఎత్తి గళమెత్తి నిన్ను స్తుతించేదాన్ని పాడుతుంటే అద్భుతంగా ఉంది. అదే పాట రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మధ్యలో ఫుల్గా ఆన్ అయిపోయి పాడుతూ ఉన్నాడు ఒక ఆయన. ఇది ఏంట్రా ఏసన్న గారు గొంతులాగా ఉంది ఇక్కడ, ఈ గొంతు ఎవడు పాడుతున్నాడని ఒక నిమిషం ఆపి బండి ఆపి పక్క తిరిగి చూశారు. నిన్న ఎవరైతే పెద్ద క్రిస్మస్ లో అక్కడ పాట పాడాడో అదే బ్రదరు ఫుల్ ఆన్ అయిపోయి కాంప్లెక్స్ దగ్గర పాడుతున్నాడు. ఆపి, బ్రదరు తప్పు, ఈ పని చేయొద్దు అని అడిగితే, దేవుని స్తుతించడానికి బలహీనతలు అడ్రో అన్నాడు. ఇప్పుడు ఏమైంది? బలహీనతలు అడ్రో అన్న విషయం బాగానే ఉంది. నువ్వు చేస్తున్న పని పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. నువ్వు దేవుడు మహోన్నతుడని గొప్పవాడని ప్రకటిస్తున్నావు, నీ శరీరంలో బలహీనతను పెట్టుకున్నావు. అంటే మనుషులు చాలా మంది బలహీనతలలో వారికి నిజమైన వెలుగుని కనపడనివ్వకుండా దాన్ని ఏం చేస్తున్నారు? ఆపేసుకుంటున్నారు. చాలా మంది మనకి ఎన్నో వీక్నెసెస్ ఉన్నాయి. సడన్ గా మనం ఏ సినిమా హాల్లో కనపడితే ఏమవుద్ది? మన వెలుగు తెర కింద లైట్ల కిందకి వెళ్ళిపోద్ది, డిమ్ లైట్లోకి వెళ్ళిపోద్ది. ఏ బార్లోనో కనపడితే, ఏ ప్యాకెట్ క్లబ్లోనో కనపడితే, ఇంకెక్కడో ఫ్యాషన్ పీరియడ్లో కనపడితే ఏమవుద్ది? ఒకసారి మన వెలుగు. జాగ్రత్త, ఇది కూడా మన బలహీనతలు. 4వ విషయం ఏంటంటే మనకున్నటువంటి సాంప్రదాయాల ముసుగు. చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాల పరంపరలో మనందరం ఏమవుతూ ఉంటామంటే నెమ్మదిగా మన భక్తికి ముసుగేసేస్తాం. సాంప్రదాయాలు చెప్పమంటారా వద్దంటారా? చెప్పనా? పెళ్లి కార్డు పసుపు రాస్తారా రాయరా? ఇంటికి మామిడాకులు కడతారా కట్టరా? మంగళసూత్రం కట్టాలా వద్దా? తలంబ్రాలు వేయాలా వద్దా? మాట్లాడరేంటండి మీరు? ఇవన్నీ ఎస్ అనండి, ఒకసారి చెయ్యొచ్చు అనండి. ఎందుకు అని అడుగుతాను, చెప్పగలరా? ఒకటే చెప్తారు, అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా. దట్స్ ఆల్. ఈ లోక మర్యాదను వెంబడించాలా వెంబడించకూడదా? మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఇంత పెద్ద దీపం ఒత్తప్పుడు అప్పుడు మాత్రం ఇంత అయిపోద్ది. ఎవడు నిన్ను మాట్లాడకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా భక్తి చేసేస్తూ ఉంటాం. ఏమండి, దీనికి మళ్ళీ లాజిక్లు రూల్స్ మాట్లాడితే బొట్టు పెట్టుకోవాలా వద్దా, బైబిల్లో ఉందా? ఏమండి, బైబిల్లో ఉన్న వాటి గురించి నేను నీతో మాట్లాడను.
నువ్వు లోకంలో ఉన్నప్పుడు దేవుని సంబంధమైన వెలుగు సంబంధిగా ఉన్నావా లేదా ఒక్కటే చూసుకోమని చెప్తుంది బైబిల్. ఇక ఇది వాళ్ళు ఏమనుకుంటారోనండి, అదేనండి ఇందాక చెప్పాను కదా మొహమాటం. వాళ్ళు ఏమనుకుంటారో కాదు, నీ ప్రభు ఏమనుకుంటాడో చూడు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారు. అనుకునేవాడిని నువ్వు ఎలా ఆపుతావు? వాడి నోరు నీకు ఎందుకు ఇచ్చాడు? నిన్ను దీవించడానికి. వాడు నిన్ను విమర్శించడం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు నిన్ను పర్ఫెక్ట్గా నుంచోబెట్టడానికి, నిన్ను సాక్షిగా ఉంచాలనుకుంటున్నాడు అక్కడ. అది వదిలేసి నువ్వు వాడేమనుకుంటాడు అని వాడి కోసం నువ్వు భక్తి చేస్తావా, ప్రభు కోసం చేస్తావా? మరొక విషయం చెప్తాను. ఈ సాంప్రదాయాలు, క్రైస్తవ ఆచారాలు ఈ మధ్య చాలా తయారైపోయినాయి. ఆచారాలు ఏమండి, మీరు బాధపడకండి, ఎవరు బాధపడండి. చెప్పండి ఒకసారి మీరు బాధపడమని. ఎందుకంటే మీరు ఒప్పేసుకుంటాం, ప్రశాంతంగా చెప్పుకోవచ్చు నేను వాక్యం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయారు, నేనే వచ్చాను మీకు సమాధి చేశాను, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మృతులందరూ అక్కడే ఉన్నారు. రీసెంట్గా నాకు ఒక సిస్టర్ గారు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు సమాధుల దొడ్లో మైకులు పెట్టారండి అక్కడక్కడ అన్నాడు. అంటే ఏంటారు? పాటలు వస్తున్నాయండి దానిలో అన్నాడు. ఎవరికయ్యా అన్న? ఆ పాటలు ఎవరంటారు చెప్పండి? చెవులు ఉన్నోళ్ళ, చెవులు లేనోళ్ళ? సమాధుల దొడ్లో ఎవరుంటారు? బతికిన వాళ్ళ, చచ్చిన వాళ్ళ? కిందన ఎక్కువ మంది ఎవరుంటారు? చచ్చిపోయిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఎవరంటారు ఆ పాటలో? ఏం మరి ఆత్మలు అంటే ఏమో ఉంటాయో లేవో కూడా. ఇవన్నీ తర్క వివాదాలేనండి. ఎంతకీ విషయం ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు చచ్చిపోయిన రోజు మనం అక్కడికి వెళ్ళి సునమయ్యాలా వద్దా? వెయ్యాలా వద్దా? వేస్తారు, వదిలేయండి. మరి అక్కడికి వెళ్ళి మనం కాసేపు ఉండాలా వద్దా? దండం పెట్టాలా వద్దా? వెలిగించాలా వద్దా? దండయ్యాలా వద్దా? గుర్తు చేసుకోవాలా వద్దా? రకరకాల ఆచారాలు చెయ్యకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. చచ్చిపోయిన ఇంకేం పెండం కూడా పెట్టలేదు, జ్ఞాపకార్థం కూడా పెట్టలేదు, భోజనాలు పెట్టలేదు, అలా వదిలేశారు. ఎవరైనా ఏమైనా అంటారని మన ఫీలింగ్ కదా. ఆచారమే కానీ క్రీస్తులో ఇదిగో పలానా వాడు చనిపోయాడన్న తర్వాత అతన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక్క మనిషి గురించి అయినా మీరు తీసి చూపించండి బైబిల్లో చూస్తాను నేను. ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ చచ్చిపోయిన పలానా రోజు అని ఏ ఒక్కటైనా జ్ఞాపకం ఉందా? వాళ్ళు మరణించిన వెంటనే శరీరం మన్ను అయిపోయింది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలని? ఎక్కడికి వెళ్ళి చూడాలి? అక్కడికి వెళ్ళి చూడాలి. అంతేగాని సమాధుల దొడ్లోకి వెళ్తే ఏం కనపడద్ది? కొన్ని ఎవడన్నా ప్లేట్లు తీసారా అంటే అది తీయలేదు, లోపల ఎవడ ఉన్నాడని చూద్దామంటే. గమనించండి, ఆచారాల ముసుగులో చాలా మందిని తప్పని పరిస్థితుల్లో, నేను టైంని బట్టి కొన్నే చెప్తున్నాను, అన్ని చెప్పట్లేదు, చాలా విషయాలు చెప్పాలి. రైట్. ఆఖరిగా మనకు ఇంకొక విషయం ఏంటంటే, మనకు భయాలు చాలా మంది ఉన్నాయండి. భయాలు, క్రైస్తవ భయాలు. ఎన్ని భయాలంటే మనకున్నటువంటి ఆత్మ యొక్క వెలుగును సైతం ఏ మాత్రం బయటకు కనపడకుండా మనం చూసుకునేటువంటి పద్ధతి భయాలు. ఈ భయాలన్నీ మనల్ని దేవుని కొరకు సాక్షులుగా ఉండాల్సిన ప్రదేశంలో బాబోయ్ మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అనేలాగా మనల్ని వెనక్కి తీసేస్తా ఉంది. రకరకాల భయాలు, ఆందోళనలు, వీటన్నిటిలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూ 5 14 నుంచి మళ్ళీ చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టడం మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును. ఎవరి ఎదుట? మనుషుల దగ్గర నీవు వెలుగుతో మండించబడాలి. ఆ వెలుగునికి సమాధానం ఏం చెప్పాడంటే ఇక్కడ సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు అని చెప్పాడు. మంచి పనులు అంటే వేసవకాలం మజ్జిగ ఇవ్వడం, బస్ స్టాపుల దగ్గర నిలబడి గొడుగులు పట్టడం, రోడ్డు మీద గుడ్డోళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ నీతికి దారి చూపించడం, శీతాకాలం దుప్పట్లు పంచి పెట్టడం, ఆకలితో ఉన్నవారికి అన్నం ప్యాకెట్లు రోజు రాత్రి 11:30 తర్వాత నువ్వు నిద్ర పట్టక నువ్వు వెళ్ళి వీధులు అమ్మట ఎతికి ఎవడన్నా తినకుండా ఎవడన్నా ఉంటాడు. నీకు విషయం తెలుసా? అడుక్కునేవాడు ప్రతి ఒక్కడికి కూడా దేవుడు ఆహారం ఎన్ని గంటలు పంపిస్తాడు తెలుసా? 6:30 నుంచి 7:30 తినేస్తారు. వెళ్ళి చూసుకోండి వాళ్ళని. ఆడికి దిక్కుమాలినోడు, ఇల్లు లేనోడు, కొంపలు ఉన్న వాళ్ళే అర్ధరాత్రి బిర్యానీలు తింటారు. వెళ్ళి చూసుకోండి. షూర్, ఇల్లు లేనివాడే 6:30 కల్లా వాడింటికి వాడి నోటికి ఆహారం పంపిస్తాడు దేవుడు. ఎవడో ఉంటాడు, నువ్వెప్పుడు ఇచ్చి ఉండిపోవచ్చు. వాడు అనేక సార్లు, నేను ఎన్నోసార్లు చూశాను, 6:30, 7 లోపే వాళ్ళకి ఆహారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దండి. ఎక్కడెక్కడి నుంచి ఎవరో ప్రేరేపిస్తాడు దేవుడు. ఇదిగో అక్కడ నా బిడ్డనాడు వెళ్ళిపో అని వెంటనే ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. చూసుకోండి ఒకసారి. ఇవి మంచి పనులా? ఏ కదా మనుషులంతా కనపడాల్సిన పనులు?
ఇవి చెప్పలేదు బైబిల్. మీ నీతి క్రియలు స్వనీతి క్రియలు మురికి గూడాలని చెప్తుంది బైబిల్. ఇలాంటి పనులు చేసి దేవుని మెప్పిద్దామని ప్రయత్నం చేశారు కనుక ఇవి ఒక భాగమే, అంతేగాని వీటి ద్వారా దేవుని సంతోషపరిచే పద్ధతి మన దగ్గర లేదు. మరి ఎట్లా? ప్రభువు కోరుకున్న పద్ధతిలో, ప్రభువు మెచ్చుకున్న పద్ధతిలో, ప్రభువు సంతోషించే పద్ధతులు బైబిల్ ఏవైతే ఉన్నాయో మన క్రియలు వారికి ఖచ్చితంగా మార్గం ఉండేలాగా మనం చూపించాలి. మన వెలుగు వారి దేవుని మహింపరచాలి. నువ్వేదైనా ఒక పని చేసావంటే ఆ క్రియను బట్టి అల్టిమేట్ గా బ్రదరు శబాష్ అనేవాడు ఎవడైనా అన్నాడంటే జాగ్రత్త, నీ క్రియ, నీ దీపం ఆరిపోయింది. దేవుడు నిజంగా మీ దేవుడు చాలా గొప్పోడండి అని నిన్ను బట్టి ఎవడన్నా పొగిడాడా, వాళ్ళ ఎదుట నీ దీపం మండుతూ ఉండేటట్లు దేవుడు చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక మాట ఉంది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని. అతడు మామూలుగా మండట్లేదంట, ప్రకాశవంతంగా మండుతూ ఉన్నాడంట. మనిషి విశ్వాస జీవితంలో అలాంటి పద్ధతిని కోరుకోమని చెప్తున్నాడు. బైబిల్లో 4 విషయాలు ఉన్నాయి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 21వ వచనం. మార్క్, గోస్పెల్ ఆఫ్ మార్క్ 4వ అధ్యాయము 21వ వచనం నుంచి. మరియు ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభము మీద నుంచుబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచం క్రిందన నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనానో తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరు చేయబడలేదు. ఏది కూడా ఏం చేయలేదు, లోపల ఉన్నదంతా ఏం చేస్తుంది, బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. నంబర్ 1, ఫస్ట్ సిచ్యువేషన్లోకి వద్దాం. దేవుని యొక్క వాక్యములో మన వెలుగులో అసలు మనం దేవుని వెలుగులో ఎలా ఉన్నామో ఒక్కసారి చూద్దాం. ఏమండి, చిన్న దీపానికి ఎక్కువ వెలుతురు వస్తుందా, పెద్ద దీపానికి ఎక్కువ వెలుతురు వస్తుందా? ఒకసారి చెప్పండి. ఈ రెండిట్లో దేనికి బాగా వెలుతురు దేనికి వస్తుంది? పెద్ద ట్యాంక్ ఉందని, అందుక పెద్ద గ్లాస్ ఉందనా, లోపల పెద్ద ఒత్తు ఉందనా? ఓకే, రైట్. ఇప్పుడు బాగా చీకటిగా ఉంది, ఇది ఎక్కువ వెలుతురిస్తుందా, ఇది ఎక్కువ వెలుతురిస్తుందా? ఫుల్ చీకటి. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. బాగా చీకటిగా ఉంది, అసలు ఏమీ లేదు ఇక్కడ, అంత చీకటిలో ఉంది. ఏమండి, కరెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి క్విజ్కి మీకు ఏం చెప్తారు చెప్పండి? అసలు దీని గురించి మనం ఎప్పుడో మర్చిపోయాం కదా. విషయం ఏంటంటే దీపం చిన్నదైనా పెద్దదైనా కూడా చీకటిని మాత్రం ఖచ్చితంగా అది వెలుగులో తీసుకురాగలుగుతుంది. అది ఎక్కువ అనేది నువ్వు ఉన్న చిన్న డిస్టెన్స్ని బట్టి ఉంటుంది, అంతేగాని చీకటిగా ఉండేటప్పుడు చిన్న వెలుతురు సైతం, ఒక అగ్గిపుల్ల సైతం పెద్ద వెలుగుగా అది ప్రకాశవంతంగా కనబడతా ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం కొద్దాం. లూక్ 11. మంచి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. కాకపోతే మనం అన్ని చదువుకుంటూ వెళ్ళిపోతామే తప్ప దాని గురించి ప్రయత్నం చేయడానికి ఇష్టపడం. 34వ వచనం. లూక్ 11:34. నీ దేహమునకు దీపము నీ కొన్ని, ఏముంది అక్కడ చెప్పండి? ఏమండి, ఈ వాక్యంలో చాలా గమ్మత్తైన విషయం ఉంది అక్కడ. దేహమునకు దీపము. ఇప్పుడు వరకు చాలా మంది ఏం చెప్పారో తెలుసా? నీ అనే పదం ఒత్తి చదివారు ఎప్పుడన్నా? దేహమునకు దీపం కొన్నే గనక నీ కొన్ను తేటగా ఉంచుకో అనేస్తారు. ఇక్కడ నీ కొన్నే అన్నాడు. ఎందుకంటే కొంతమంది కళ్ళు పక్కలకు ఉంటాయి, వీళ్ళ కళ్ళు వీళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు ఏం చెప్తారంటే, నాన్న ఈ డ్రెస్ ఎవరు కొన్నారంటే మా మమ్మీ కొంది, ఇదెవరు మా డాడీ ఇచ్చారు, ఇదెవరు మా అంకుల్ తెచ్చారు. వీళ్ళ కళ్ళు పనిచేయవు. ఇంకా ఎంతసేపు వాళ్ళ దగ్గర వాళ్ళ కళ్ళే వీళ్ళ కళ్ళు అవుతుంటాయి. ఏమండి, పిల్లలకు చాలా విషయాలలో కనీసం 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారికున్న భౌతిక శరీరంతో వారి కళ్ళుకు ఉండేటువంటి టేస్ట్ని ఏ తల్లిదండ్రులు పర్మిట్ చేయకండి. ఐల్ టెల్ యూ, వాళ్ళకి జ్ఞానము తెలిసిన తర్వాత 18 years లోపు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఏది మంచిదో ఏది నచ్చుద్దో మీరు ట్రై చేయడం ప్రయత్నం చేసే కొద్దీ వాళ్ళు స్వతంత్ర భావాలు కలిగి తల్లిదండ్రుల మధ్య ఆధారపడే స్థితి తగ్గిపోతుంది. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇది మా ఫ్రెండ్ తీసుకున్నాడు, నాకు ఇలాంటిది కోను. మీరు చూడండి, మీ ఇంట్లో ఇదే సఫర్ అవుతారు. మా 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 ఇంటి పక్కమ్మాయి తీసుకుందో నాకు అది ఇయ్యి, నాకు ఇత్తే. వీళ్ళ కళ్ళు ఎంతసేపు వాళ్ళకి సంబంధించిన పరిధిలోనే ఆలోచిస్తే తప్ప తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకి ఏది ఉత్తమమైందో. దయచేసి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్ద పిల్లలు కానివ్వండి, మీకు బట్టలు కావాల్సి వస్తే మీరు షాప్కి వెళ్ళకండి, మీ మమ్మీ డాడీ మీకు చక్కగా తెచ్చిస్తారు, కంగారు పడకండి. మీకు భర్తలు కావాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళే తెస్తారు, వాళ్ళకే ఆప్షన్ ఇవ్వండి, మీరు తేకండి. భార్యలు కావాల్సి వచ్చిన మీకు కూడా వాళ్ళు తెస్తారు, మీరు తొందరపడి ఎక్కడ ఆప్షన్లు ఆ సెంటర్లో ఫోటోలు పెట్టమాకండి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. దేవుని యొక్క పద్ధతి చెప్తుంది, దేహమునకు దీపము మన కొన్నే. నా బాడీకి ఇప్పుడు దీపం ఎక్కడుంది? ఇక్కడుందా, ఇక్కడుందా? ఇక్కడ ఒకసారి చెప్పండి, నా దీపాలు ఇక్కడ ఉన్నాయని చెప్పండి.
ఎక్కడున్నాయి? మీ కళ్ళే టచ్ చేయండి. మీరు పక్కలో చెక్కండి. ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ దేహమునకు దీపము నీ కన్నే. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అది చెడిపోతే నీ దేహం అంతా ఏమైపోద్ది? నీ కళ్ళు ఎప్పుడైనా చెడిపోతే ఏమైపోద్ది నీ దేహం అంతా? ఓకే, ఫైట్. వచ్చేద్దాం, టెస్ట్కి వచ్చేద్దాం. ఇప్పుడు నీలో వెలుగు ఉండాలి, అది చీకటి అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా నీ శరీరంలో చీకటైన భాగం కనపడుతుందా? నీ కన్నుల్లో నుంచి నీకేమైనా చీకటి కనపడుతుందా? నీ దేహానికి దీపం ఏంటి? ఇప్పుడు ఆ కన్ను చీకటిగా ఉంటే మరి నీ బాడీ ఏమైపోద్ది? ఎక్కడైనా చీకటి లోపల ఏమైనా కనిపిస్తుందంటే నీ కళ్ళులో నుంచే నీకు కనపడాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఎక్కడైనా ఏదైనా పాటలు ఎక్కడైనా డార్క్ కనపడుతున్నాయేమో, ఇది ఎందుకో అంత బాగట్లేదు నాకు అనిపిస్తుంది నీకేమైనా? కొన్ని పనులు పరిశీలించుకోండి. బైబిల్లో ఒక చిన్న విషయం చూపిస్తాను నేను. యోహాను సువార్త 7:24 John 7:24. John 7:24. ఇక్కడ ఏముంది? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని చెప్పాడు. వెలిచూపు అంటే ఎక్స్టర్నల్ లుక్స్, అవుటర్ అపియరెన్స్, బయటను చూసి. మన చూపుల్లో కొన్నిసార్లు ఏమవుతుంటే బయట నుంచి అలా చూసి వాళ్ళు ఏం చెప్తారు? అయ్యి బాబోయ్, ఆయన, ఆమె, సారా, అయ్యగారా మనం అనేసుకుంటామా? నిన్న ఒక తమ్ముడు వచ్చి ఒక విషయం నన్ను చాలా పిన్ పాయింట్గా డైరెక్ట్గా ఒక విషయం వచ్చి అడిగాడు. అన్నయ్య, మా ఫ్రెండు ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళిన తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే మంచి కాస్ట్లీ బట్టల్లో, ఇన్నర్స్లో వెనకాతల మహేష్ బాబు పాటలు వస్తున్నాయి. పెద్ద ప్లాస్మా టీవీలో 5.1 ఛానల్స్ కొట్టుకుంటున్నాయి ఇటు అటు. ఆ పిల్లలు ఇంకేవో కొన్ని పనులు అవి మనం లోకంలో చేసే పనులు అక్కడ చేస్తున్నారు. ఆ పాస్టర్ గారు సీరియస్గా బయటకు వచ్చి తను కట్టనేసి చెప్పండి ఏంటి అన్నారు. ఇలా ఏదో మాట్లాడారు. కానీ ఎక్కువ మంది ఆ పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారన్న, మరి ఆయన ఎలా చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళి చూడలేదు, చూడాలని ప్రయత్నం చేయలేదు. యేసుప్రభు వారు ఒకటి అన్నాడు, వచ్చి చూడుడి అన్నాడు. వీళ్ళు మాత్రం మీకెందుకు, మేము అక్కడికి వస్తే అక్కడ ఉండను అంటారు. ఇంకో విషయం చెప్పనా, ఈరోజు చాలా మంది బయటకు కనిపించే చూపును బట్టి వారు ఆత్మీయులు అని మీరు అనుకున్నారు. వాళ్ళు చెప్పలే. నేను ఆత్మీయుని, నా దగ్గర రమ్మని నేను ఎప్పుడైనా చెప్పానా? నేనే బాగా వాక్యం చెప్తాను, రెండే నేను పిలుచుకొచ్చానా? నా దగ్గర తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలు ఆజ్ఞలు పెట్టానా? మీరు నా దగ్గర మెంబర్షిప్ ఫామ్ తీసుకుని దీనిలో కట్టండి, పిల్లలు దీనిలో పిల్లల భాగస్తులు పెట్టండి, ఎవరిస్తులు పెట్టండి, స్త్రీలలో పెట్టండి, ముసలిదాల్లో పెట్టండి, నేను ఏమన్నా ఆ చలాలను రాయించానా మీ చేత? మరి మీరేమనుకున్నారు? వ్యక్తిని చూచి వీరు ఆత్మీయులు అని మీరు అనుకుని వెలిచూపును బట్టి తీర్పు తీర్చి మీరు వెంబడిస్తున్నారు. ఎవరేం చేయగలరు? మీ చూపు సరిగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? అర్థమవుతుందా? మనం ఎవరిని వెంబడిస్తున్నామో, ఎందుకు వెంబడిస్తున్నామో? వెలిచూపును బట్టి. ఈ బ్రదరు అంత ఎక్కువ మంది వెళ్తున్నారంటే ఏదో లేకపోతే వెళ్ళరు కదా అందొక ఆవిడ వచ్చి. ఏదో ఉన్నా కూడా వెళ్తారన్నాను. కాదా కాదా? అది ఏదో నువ్వు సరిగ్గా తెలుసుకుంటే ఎలాలో వద్దో డిసైడ్ అవుతావు. బైబిల్లో ఏం చెప్తుంది? వెలిచూపు, బయటకు చూసి. దేవుడేమో హృదయం చూస్తాడు, మనుషులేమో బయటకు చూస్తాడు. ఒక 4 రోజులు ఈ తెల్ల షర్టు తెల్ల పట్ల నుంచి వదిలేసి నేను రంగు షర్ట్లు వేసుకుని కనపడ్డాను అనుకోండి, మీరేమవుతారు? కొద్ది రోజుల తర్వాత బెదర్లో ఆత్మ తగ్గింది, స్పిరిట్ తగ్గింది. ఇప్పుడు సూట్ వేసుకున్నాను అనుకోండి, బెదర్కి ఫారెన్ నుంచి దీవెనలు పెరిగాయి. ఏమండి, ఎవరేమనుకున్నారండి? ఎవరో నీలాంటి ప్రేమించిన అమ్మాయి బయట నుంచి వచ్చి అనయా కుదరదు, ఇదిగో మా ఆయన కొన్నాను, అలాగే మా అన్నయ్య కూడా కొన్నాను, వేసుకోని నాకు ఇచ్చింది. మీరేమనేసుకుంటున్నారు? దీవెనలు పెరిగిపోయాయి. ఇంక మనం అక్కర్లేదు, ఇక్కడ కనపడరు. ఇప్పుడు ఈ మధ్య కారు మార్చాడు. ఇవన్నీ మన పద్ధతులు ఏమవుతున్నాయి ఇప్పుడు? వెలిచూపును బట్టి. హర్రే, ఇప్పుడు నీ దేహానికి దీపం, నీ కన్ను చెడిపోయి నీ బాడీని చీకటమయం చేసేస్తే ఎవడండి నీకు బాధ్యుడు? ప్రభు ఒకటే చెప్తున్నాడు, తేటగా ఉంచుకో, వెలిచూపును బట్టి ఎటు తీర్పులు తీర్చొద్దు. చాలా జాగ్రత్త. జడ్జ్ చేసేటప్పుడు జాగ్రత్త, మనుషుల్ని వెంబడించేటప్పుడు జాగ్రత్త, వాళ్ళని కొనసాగించేటప్పుడు జాగ్రత్త, నీ స్నేహాలు జాగ్రత్త. ఒక తమ్ముడు వచ్చాడు, అన్నయ్య హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య అన్నాడు. ఏం పేరు అన్నాడు? ఎమాన్యుయల్ అన్నయ్య. అరే ఇమాన్యుయల్ అంటే అర్థం తెలుసా అంటే, దానికి అర్థం కూడా ఉంటుందా అన్నాడు. పోయి జల్లం అనిపోయింది గుండె. అదేంట్రా ఎంత మంచి పేరు పెట్టుకున్నావు, ఇమాన్యుయల్ అన్నావు, ఒకసారి పేరుకి అర్థం, దేవుడు తోడయ్యి ఉంటాడు అనగానే అప్పుడు ఆ తమ్ముడు వచ్చాడు, అన్నయ్య
ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు తోడుగా ఉంటాడనా, వీడు ఎప్పుడు బిలియర్డ్స్ ఆడుతూ ఉంటాడని. అందుకే వీడు ఎక్కడ పరిచయం అంట, ఇమ్మాన్యుయేల్ బిలియర్డ్స్ బోర్డు దగ్గర పరిచయం అంట ఈ కుర్రోడికి. ఏమండి, చర్చిలో ఇమ్మాన్యుయేల్ పరిచయం అంటే అర్థం ఉంది, కానీ క్లబ్బుల్లో ఫ్రెండ్స్ క్రైస్తవులు అంటే ఏం చెప్తారండి. ఆడు వచ్చి చెప్తున్నాడు, మా డాడీ మంచి పాస్టర్ అని. నాకు ఇంకా ఏంటో ఆ గాలి రాలేదన్నాడు. ఇంకెందుకు వస్తుంది తమ్ముడు, నీకు చూపించాల్సిన వెలుగు మీ డాడీ చూపించలేకపోతే నువ్వు ఎక్కడ తిరుగుతావు? చీకట్లోనే తిరుగుతావు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు వాళ్ళ టైం ఉంది, అప్పుడు వస్తాడు మా అబ్బాయి, అప్పుడు వస్తుంది మా అమ్మాయి. నువ్వు గుడ్డిదాని అయిపోయినంత కాలం నీ పిల్లలు రోడ్లమ్మటే బతుకుతున్నారు. నీ గుడ్డితనాన్ని తీసి ఒక్కసారి వాళ్ళని నేరుగా చూసి వాళ్ళకు చెప్పడం ప్రారంభించు. నీ వెలుగును చూపించు. నిన్ను రక్షించింది ఇతరులను రక్షించడానికి, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడడానికి, స్నేహితుల మధ్య, రోడ్ల మధ్య, బజార్లో తిరగడానికి కాదు. మర్చిపోతున్నాం మనం. వస్తారంట ఒక టైము. ఏ టైము? ఈ లోపు ఆడి దీపం ఏ బస్ కింద పడిపోతే, ఏ అమ్మాయి జీవితంలో పడిపోతే, ఎవరి కుటుంబంలో ఒక వలలో పడితే ఏమవుద్దా? దీపం ఆరిపోవడానికి బాధ్యులు నువ్వే. నీ ఇంట్లో నువ్వే. నీ దీపం సరిగా లేదు. ఖచ్చితంగా నీ ప్రకాశం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో వాళ్ళు వస్తారు దేవుని దగ్గరికి. ఎందుకు రావట్లేదు? అది ఎవరిలైనా సరే చెక్ చేసుకోండి. ఈరోజు ఇంకో మాట చెప్తాను. లూకాసు వార్త 18:11. Luke 18:11. లూకాసు వార్త 18:11. ఆయన అన్నాడు, పరిసయ్యుడు నిలబడి, నేను చోరులు అంటే దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారుడైనటువంటి ఇతరుల మనుషుల్లాగా నేను లేను. ఇతను చూపు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు అందరినీ చూస్తున్నాడు. అందరినీ చూస్తూ ఒక ఆలోచన చేస్తున్నాడు. అతని దృష్టికి అతను ఎలా ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు అబ్బో, మన దృష్టికి మనం ఎలా ఉన్నామండి? ఒకసారి చూసుకోండి మిమ్మల్ని మీరు. ఎంత పర్ఫెక్టో కదా. నీ డ్రెస్అప్, నీ భాషలు, నీ మాటలు, నీ స్నేహాలు, అందరికి నీ చేతిలో బైబిల్, నీ తల మీద ముసుగు, నీ ఒంట్లో మెళ్ళలో సిలువ, వీటిని చూసి అందరూ ఏమనుకుంటున్నారు నిన్ను? అప్పుడు నువ్వే చెప్పేసుకుంటున్నావు ఏమని? అమ్మో, వాళ్ళ చర్చిలో వాళ్ళగా లేదు మా చర్చ్, వాళ్ళలాగా కాదు మా బతుకు. మన చూపు మనమే డిసైడ్ అయిపోతున్నామండి. ఇక్కడ వాడిని చూసి ఖచ్చితంగా చెప్పాడు, వాడి దృష్టికి వాడి ఆలోచించుకునే దృష్టి. నీ చెడిపోతే, నీ కన్నులు చెడిపోతే ఇక నీ గురించి నువ్వు గొప్ప చేసుకోవడం ప్రారంభిస్తావు. నీ గురించి నువ్వు మంచితనాన్ని వెతుకుంటూ ఉంటావు. నీకు నచ్చిన పద్ధతులు నీకు ఎప్పుడు క్షేమంగా కనపడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడు ఇతరులతో పోల్చుకో. ఎంతసేపు ఏమనుకుంటావు తెలుసా? ఆడు వారానికి ఒకసారి కనపడతాడు, మా వాడు 2 సార్లు కనపడతాడు, బెటరే. నీ కన్ను చెడిపోయింది కదా, ఇక నీ దేహం అంతా కుళ్ళిపోతుంది కదా, కాబట్టి ఏదైనా నీకు మంచిదిగా కనపడతా ఉంటుంది. వారానికి ఒక రోజు చర్చికి వెళ్తున్నాం కదండి. అవును, వారానికి ఒక రోజు వెళ్ళమని బైబిల్ చెప్పింది. మరి సమాజంలో కూడుకుంటే అసలు మానద్దు, సమయం దొరికిన కొద్ది ఎక్కువ సార్లు వెళ్ళమని చెప్పింది. మరి దానికి ఏమంటావు? ఒకటి చేస్తున్నావు సార్లేండి, ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడవుతాయి? ఎక్కడ అవుతాయి కాదు, ఎందుకు అవ్వవు? అది ప్రయత్నం చేయలేక ఈ శాస్త్రులు పరిశీలనలాగా వాళ్ళకంటే నేను బెటరు అనే దృష్టిలో ఇచ్చి నువ్వు బయటకు రావాలి. 3వ దృష్టి చూపిస్తాను. మత్తయి 5:27. మాథ్యూ 5:27. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారము. ఏం చూపు ఇది? మోహపు చూపు. పురుషుడిని స్త్రీ మోహపు చూపుగా చూడొచ్చు, పురుషుడు స్త్రీని మోహపు చూపుగా చూడవచ్చు. ఈ మోహపు చూపు అనే పదానికి ఇంకొకటి చక్కగా విషయం చెప్పాలంటే ఫ్యాన్స్ ఏమంటారు? వీళ్ళని ఫ్యాన్స్. ఆడపిల్లలకు మగపిల్లలు హీరోలు ఉన్నారనుకోండి, వీళ్ళు వాళ్ళకి ఏమవుతారు? ఫ్యాన్స్ అవుతారు. ఇప్పుడు పురుషులకి ఈ మధ్య కొన్ని చూస్తూ ఉన్నాం, చాలా మందికి లైక్స్ ఏంటి అని అంటే, పాత హీరోయిన్లు పోయారు, ఇప్పుడు అంతా కొత్త హీరోయిన్లు వస్తున్నారు వాళ్ళకి. అది మోహపు చూపే గాని మరేమీ కాదు. నీ దృష్టి లోపమే గాని దేవుని దృష్టి కాదు. స్త్రీలరా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబ జీవితాలలోకి మీరు ప్రవేశించేంత వరకు పర పురుషుని గాని పర స్త్రీని గాని పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడి పర్యంతము ఏ ఒక్కరి విషయంలో మీరు వీళ్ళంటే నాకు ఇష్టం, వీడంటే నాకు ఇష్టం అనేలాంటి ఏ ఇష్టం వచ్చినా నీ కన్ను చెడిపోతుంది అన్నది గుర్తుపెట్టుకో. అందుకే అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే ఏం చేయాలి? పీకుమరే. అది అభ్యంతరం పడి నరకంలోకి రావడదు. నీకు ఇష్టమా? దాన్ని తీసే. ఒక చెయ్యి అభ్యంతరం పెట్టి నరికే అన్నాడు. ఆ కన్నులు
నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా దాని నుంచి బయటికి తీసుకురా. ఎలాంటి మోహపు చూపు? ఏమండి, మోహపు చూపు బైబిల్ చెప్తుంది కన్నులతో కాదంట, మనస్సు లోపల ఆలోచన క్రియ. ఒక్కసారి ఆలోచన రాగానే అంతే, నీ దీపం మారిపోతుంది. ఇక చీకట్లో ప్రవేశిస్తావు. ఇక అక్కడి నుంచి నువ్వు ఒంటరి బ్రతుకు ప్రయాణం అవుతావు. చీకట్లో ఎవరికి కనబడకుండా ఒంటరిగా మాట్లాడడానికి, ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఒంటరితనాన్ని వెతుక్కోవడానికి. దయచేసి నీ పరిస్థితి అంతా మోసమే, జాగ్రత్త. మరొక విషయం చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం, Matthew 7:3 నుంచి, నీ కంటిలో దూలమునించక నీ సహోదరుని కంటిలోనున్న నలుసురు చూచుటయ్యాలా. నీ కంట్లో ఏముందంట? బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి. ప్లాంక్ అన్నాడు, ఇంకా కొన్ని పదాలు వాడాడు, ఈ ముళ్ళు, ఇలాంటి పదాలు. ఈ కన్నులో ఏముందంట? పెద్దది అడ్డుగా వచ్చేసింది ఉందండి. అప్పుడు ఆడెళ్ళి నీ కంట్లో చిన్న నలుసును తీస్తాను రా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది క్రైస్తవుడికే కాదు, ఇది చాలా మందికి తెలిసిపోయిన సుపరిచితమైన బాట. బైబిల్ తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం తెలుసండి. ఏంటంటే, నీ కంట్లో దూలం పెట్టుకుని ఇంకోటి కంట్లో నలుసు చూస్తావా అనేస్తా ఉంటారు అనేక మంది. చాలా మంది పార్లమెంటేరియన్స్ పార్లమెంట్లో ఈ విషయం మాట్లాడడం నేను విన్నాను. వాళ్ళు క్రైస్తవులు కాదు, కానీ ఈ విషయం చాలా వాళ్ళు అర్థవంతంగా తీసుకున్నారు. ఈరోజు ఒకసారి నీ కన్నుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూడు. ఏమి లేదు, నీ కంట్లో దూలం ఉందో లేదో పరీక్షించనా, చెక్ చేయనా? మీ కళ్ళ లోపల ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో? ఇతరుల కంట్లో చూడడానికి ప్రయత్నం చేస్తున్న నీ కన్ను లోపల ఏమైనా అలాంటివి ఉన్నాయేమో చూడండి, చెప్పనా? సింపుల్ టెస్ట్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా అభివృద్ధిని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావా? వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు నీ కళ్ళ ముందు నుంచి, నీకు ఎక్కడో మండుతుంది దీపం, అదే కాలుతుంది అంటాం కదా, ఎక్కడో, అది బయటికి చెప్పడానికి లేదు. వాళ్ళు అంతంత అయిపోతుంటాయి, అసలు నీకు ఉందా లేదా? అది నీకు పెద్ద 2 కళ్ళులోకి 2 దూలాలు వచ్చినాయి, చూసుకో, అడ్డుపడిపోతాయి. ఇంకేమైనా కనపడుతుంది ఇంక నీకు? వాళ్ళే కనపడుతూ ఉంటారు. నీ కళ్ళు మూసిన వాళ్ళే, కళ్ళు తెరిసిన వాళ్ళే. అలా అలా అభివృద్ధి అయిపోతుంటే అన్నదమ్ముల్లో ప్రారంభమవుతుందండి ఈ ప్రమాదం. నీ కుటుంబంలోనే ఓర్వలేనితనం ప్రారంభమవుతుంది. ఆ ఓర్వలేనితనమే నీ జీవితాన్ని మొత్తం, నీ శరీరం మొత్తం నాశనం చేసి నరకంలో పడేసి, జాగ్రత్త. నెంబర్ 2, బ్రదర్ నాకు కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్ అంటే, అలాగే బ్రదర్ చేస్తాను బ్రదర్ అంటే, వీడికి చేస్తే ఇంకేమైనా ఉందా? అదండి దూలం. సహాయాన్ని నిరాకరించడం, హెల్పింగ్ హ్యాండ్ని విత్డ్రా చేయడం. నువ్వు ఇస్తే వాడు బాగుపడతాడు, వాడు దీవించబడతాడు, సంతోషిస్తాడు, ఆశీర్వదించబడతాడు, తృప్తి పొందుతాడు. బట్ నేనేమను, నీ దగ్గర ఫ్రీగా పెట్టుకుంటావు కానీ ఇంకొకసారి మాత్రం ఇవ్వడానికి ఒప్పుకో. మనసు అసలు ఒప్పుకోదు. ఎప్పుడు చేయలేనట్టు చూడకండి. ఎక్కడెక్కడ చేశారో గుర్తు చేసుకుని, ప్రభువా నన్ను క్షమించి ఆ సమయం నేను చేశారని ఒప్పుకోండి. దేవుడు క్షమించి మిమ్మల్ని సంపూర్ణతలోకి నడిపించి ఆ దేహం లోపలికి ఏ రకమైన చెడుతనం ఉందో తప్పిస్తాడు. ఎదుటి వారికి సహాయాన్ని నిరాకరించే మనసు. ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళకి పని అయిపోద్దండి, ఒక్కసారి నువ్వు వెళ్తే అయిపోద్దండి, నువ్వు కాగితం ఇస్తే అవుతుందండి, నువ్వు సంతకం పెడితే అవుతుందండి, కానీ ఏమీ మనం చెయ్యం, చాలా జాగ్రత్తగా ఉంటాం. మంచిది. నెంబర్ 3, ఆడు పడకూడని గోతులో కానీ నాశనంలో కానీ చెడు కానీ జరిగితే, అమ్మయ్యా నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆడు నాశనమైన వెంటనే నీ హృదయం ఏమవుద్ది? ఉప్పొంగుద్ది, సంతోషిస్తుంది, తృప్తిగా అమ్మయ్యా ఆడు ఉద్యోగం పోయిందా, అయ్యో పాపం ప్రార్థన చేద్దాం బ్రదరు. ఏమంటే ఉద్యోగం పోతే పాపమా? ఎందుకు పాపం అన్న మాట వాడావు? అది నీ హృదయంలో ఉంది. ఆడు దీవించబడటం ఏంటి? అసలు మా కొడుకు రాలేదు, అసలు ఆడికి రావడం ఏంటి? ఏమండి, ఆ ఎదుటివాడు బలహీనత పడిన వెంటనే నీ హృదయంలో తెలియని చెప్పనసక్యమైన సంతోషం, ఎక్స్ప్రెషన్స్ రావు కానీ లోపల సమ్మగా ఉంటుంది కదా. నాకు సిస్టర్ గారు చెప్తున్నారు, బ్రదరు ఆవిడకి కాలు ఇరిగిపోయిందండి అన్న. నేను అమ్మో అన్నాను, అమ్మో అన్నాను. ఒకసారి అనగానే ఆవిడ, మీరు అమ్మో అని జాలి పడకండి, పడాల్సిందే ఆడికి. అయ్యో బాబోయ్, నిజంగా నీకు ఆ నోరు ఎలా వచ్చిందమ్మా? అసలు ఆ పద్ధతి ఎలా వచ్చింది నీకు? నువ్వు క్రైస్తవురాలే కాదా? బాధపడ్డాడని చెప్పి బాధపడింది ఆవిడ, పడిపోయింది, 3 అంతస్తుల నుంచి కిందకి జారిపోయింది చెప్తున్నావు, పడాలి అలాగే అంటావు ఏంటంటే, బాబోయ్ ఇప్పుడు కాబట్టి కనీసం 6 నెలలు కదలదండి, హ్యాపీగా ఉండొచ్చు వీధిలో మనం అంద. నీకు బాధ పెట్టిన ఆవిడ పడితే సంతోషమా? నీ కొను చెడిపోతుంది అన్న దానికి అర్థం కాదు. చూసుకో, దూలం అడ్డుగా పడిపోతుంది నీకు. ఇంకో మాట చెప్తాను, నిన్ను ఎవరైనా గుర్తించకపోతే ఎప్పుడైనా బాధపడ్డావా? సెకండ్ ఇవ్వకపోయినా, శబాష్ అనకపోయినా, బ్రదరు ఏంటి అని అనకపోయినా, ప్రైజ్ రాడ్ అని చెప్పకపోయినా, నీకు ఎప్పుడు ఫీలింగ్ వచ్చిందో లోపల ఏమన్నా అసలు నన్ను పట్టించుకోలేదని? ఇది ఇంకా పెద్ద దూలం అండి.
నన్ను గుర్తించలేదనే బాధ. ఇది ఎలా అడ్డుపడిపోద్దంటే నీకు అనిపిస్తుంది. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈ వెడ్డింగ్ కార్డు అందరికీ వచ్చి ఇచ్చారండి, నాకు పోస్ట్లో పంపాడు, వెళ్ళమంటారు వద్దంటారు అని అడిగాడు. పోస్ట్లో ఎందుకు పంపాడు, అందరికీ ఇచ్చాడు అంటున్నావు, నువ్వు రుజువు ఉందంటే అయ్యయ్యో మా ఆవిడ చెప్పిందండి, ఇదిగో నిన్న బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు, రేపు మన ఇంటికి వస్తారేమో రెడీగా ఉండని నాకు సెలవు పెట్టి ఇచ్చిందండి, మా ఇంటికి రాలేదు, కార్డు వచ్చిందండి పోస్ట్లోన. ఎక్కడి నుంచి పోస్ట్ చేసి వచ్చారు? వైజాగ్ నుంచేనండి, ఆంధ్ర న్యూస్ నుంచే మా ఇంటికి పోస్టింగ్ అండి. అంటే రమ్మనా వద్దనా? అప్పుడు అడిగాను, ఏందన్న సమస్య ఏంటనంటే, ఇంతకు మునుపు మా పాప ఫంక్షన్ చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగిందండి, బహుశా ఇది ఏమన్నా దానికి తిరిగి ఏమైనా రివెంజ్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నారా అన్నాడు. అనుకోవడం ఏంటి, వాస్తవమే. కన్నుల్లోకి దూలం అడ్డు పడిపోయాక ఇంకేం చేస్తాడు అతడు? నన్ను చేశాడు కాబట్టి రావాలో వద్దో టెస్ట్ పెడతానన్నట్టు పడేశాడు కార్డు. సిస్టర్ సెలవు పెట్టేసింది, బెదర్ సెలవు పెట్టాడు, పిల్లలందరికీ రెడీకి చెప్పారు, ఎలాగైనా మనం వెళ్తాం ఖచ్చితంగా చూద్దాం ఈ సంవత్సరం అనుకున్నారు. ఇప్పుడు ఆ కార్డుకి ఎటూ తేలని పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు కళ్ళల్లో దూలాలు కనబడుతున్నాయి స్పష్టంగా. వీళ్ళు చేసిన పనికి నువ్వు కూడా చేయాలి అనుకునేది నీ కనులో ఉన్న దూలమే, మరేమీ కాదు. ఇంకో మాట చెప్తాను, నాకు రాకపోయినా ఓకే అండి, అదే వాళ్ళకి వస్తే మాత్రం ఓకే కాదు, వాళ్ళకి రాకూడదు. ఎప్పుడన్నా అనిపించిందా? చిన్న చిన్న విషయాల్లో కాదు, పెద్ద పెద్ద విషయాల్లో కావచ్చు. బట్ ఏ విషయం, ఒక్కరోజు మాత్రం నేను చాలా ఈ దూలం ఉందని నాకు తెలియదు. ఎప్పటికి నేను చర్చికి వెళ్ళిపోయి కూర్చున్నాను, పక్కనోడు భాషల్లో మాట్లాడేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, నాకు రావట్లేదు. అదేదో ఒక ఆవిడ మోకాలు వేసి చెవుని చాచరు దేక్కి వెళ్ళిపోయింది, రక్తం పడిపోతుంది మొత్తం. అదైతే నాకు వద్దు, ఇదైతే నాకు కావాలంటున్నాను నేను. అలాంటిది వద్దు నాకు, ఇలాంటిదైతే కామ్గా మనోడు మాట్లాడుతున్నాడు, ఇలాంటిది ఇవ్వు ప్రభు అంటున్నాను. నాకు అసలు ఆ పూటంతా ఉపవాసం కడుపు మండిపోయింది, అది రాలేదు, ఆత్మ రాలేదు. ఎంత దుఃఖం వేసిందంటే ఆ రాత్రి వచ్చి ఏడిశాను, ప్రభు ఏంటి 5 రోజులు ఫాస్టింగ్ ఉంటే నువ్వు అందరూ భాషలో మాట్లాడుతున్నారు, నాకు అది ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పి. మరుసటి రోజు వెళ్ళాం మళ్ళీ ఆ ఉద్యోగం కొట్టడానికి. నా పక్కన కూర్చున్నాడు, పక్కా బూతు మాట్లాడతాడండి. మరి ఇలాంటి అలాంటి బూతులు కాదు, మరి అది భాష అనుకోలేమో. ఆ బూతు మాటలు మాట్లాడుతున్న వ్యక్తి 2 నిమిషాల్లో ఆడు భాష మాట్లాడుతున్నాడు. నేను చెవులు రిక్కించి అంటున్నాను, ఇదే భాష, సంస్కృతమా హిబ్రూవా? నాకు కొంచెం హిబ్రూ అప్పటికే నేర్చుకుంటున్నాను, ఎందుకంటే బైబిల్ హిబ్రూలో చదవాలని ఎవడో చెప్పాడు నాకు. అది హిబ్రూ ఎత్తుతున్నాను, ఏం భాష ఏం భాష ఏం భాష అలాగా ఆలోచిస్తున్నాను. నాకు డౌట్ అంతా ఏంటంటే నాకు రాకపోయినా బాధలేదు, ఆడు ఎలాంటి వాడు, ఆడికి రావడం ఏంటి అసలు? నాకేదో దేవుడు అన్యాయస్తుడు అనిపించింది ఆ రోజు. అనిపించి ఆడి దగ్గర నుంచి లేచి, ఈడు వదలట్లేదు, ఈడు ఆనందించేస్తున్నాడు ఆత్మలో. ఈడు పక్కన కూర్చుంటే నాకేదో వస్తుంది, వదిలేయాలనుకోతా అని చెప్పేసి లాస్ట్లోకి వెళ్ళిపోయి కాసేపు బయట తిరిగి ఇంకా మనసంతా వికలం అయిపోయి ఇంకెవరితో చెప్పుకుంటాం దేవుడి దగ్గర కాకపోతే అని మళ్ళీ ఆ హాల్లోకి వచ్చాను. వచ్చి లాస్ట్లో అందరిని చూశాను, అందరూ ఆయన ఆరాధించండి అంటున్నాడు, ఆత్మ అంటున్నాడు, అలా అంటున్నాడు, చేతులతో ముట్టుకుంటున్నాడు, పడిపోతున్నారు, లెగుస్తున్నారు, అంతా గందరగోళంగా ఉంది. ఏమొద్దు కానీ నేను అక్కడ కూర్చుంటాను అని చెప్పి ఇంకొక భక్తిపరుడు ఒక ఆయన నాలంటుడే అతను పక్కన కూర్చున్నాను వెళ్ళి. ఆయన నాకేసి చూసి నవ్వుతున్నాడు, నేను ఆయనకేసి ఇద్దరు నవ్వేసుకుంటున్నాం, మీరు నవ్వినట్టే. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలియదు, ఇద్దరు భాషల్లో మాట్లాడుకుంటున్నాం, నవ్వుతున్నాం అనుకుంటున్నాం. మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. 5 నిమిషాల్లో కంప్లీట్ జాయ్. ఇప్పుడు మీరు జోకులు వేసుకునే నవ్వు కన్నా ఆత్మలో ఆనందం 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. జెమినీ కామెడీ టీవీ దగ్గర కూర్చోవడం కన్నా, ఈ ఫేస్బుక్లో ప్లాంక్లు చూసిన దానికన్నా చాలా అద్భుతమైన నవ్వు ఉంటుంది, ఆనందం, ఆత్మలో సంతోషం. ఆనందం జరుగుతూ ఉంది మాకు, ఆ పక్కన ఆయనకి, ఇద్దరమే తన్మయం. ఎప్పుడు మొదలెట్టామో తెలియదు, ఎప్పుడు ఆగిపోయామో తెలియదు. కాసేపు నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నానన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. చిన్నప్పటి నుంచి తెలిసినప్పుడు నేను చేసిన తప్పులన్నీ సినిమాలగా ముందుకెళ్తుంటే, ప్రభువా నేను అది చేశాను, నన్ను క్షమించాను కానీ నా నోట్లో నుంచి బయటకు వచ్చే మాటలు అవి కావు. అనుకుంటున్నావు ఇవే, బయటికి అది కాదు. భాషలో ఆత్మలో ఆనందం. ఆ కొద్ది రోజుల తర్వాత నాకు అది అర్థమైంది ఏంటంటే, నాలో నా కన్నులకు ఎన్ని 2 పెద్ద దూలాలను కట్టేసుకుని తిరిగాను ఇన్ని రోజులు. నాకు రాకపోయినా పర్లేదు, అడికి వచ్చింది. ఏమండి, వచ్చినప్పుడు ఆనందించగలమా ఆనందించలేమా చూసుకోండి. ఆ దూలాలు ఉంటే కనపడవు. ఇంకా ఇంకో మాట చెప్తాను, నన్ను ఎవడో మార్చలేడు. ఒకసారి అనండి,
నన్ను ఎవడు మార్చలేడు. ఒకసారి పిలాతు కూడా అన్నాడు, ఏరా అంత తొందరగా నన్ను క్రైస్తవుడు చేసేద్దాం అనుకున్నావా అన్నాడు. అంటే మార్చేస్తాడేమో యేసుప్రభు అని. అసలు యేసుప్రభుకి ఆ ఉద్దేశమే లేదు అని అలా చూశాడు కాసేపు. ఆడు మారిపోయాడు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. రోమన్ గవర్నమెంట్ వచ్చలేదా, రోమన్ క్యాథలిక్ గవర్నమెంట్గా మారిపోయింది ఒక్కసారే. ఒక్క చూపు చాలు, దాని అర్థాలు తెలియక అనుకుంటారు. నన్ను ఎవరు మార్చలేరు. అడ్డుగా వచ్చేస్తే ఇంకెవడు మారుతాడు? ఆ చెక్కలు కనపడతలా? లాస్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు అన్నీ తెలుసండి, నాకు బైబిల్ బాగా తెలుసండి. ఇవి దూలాలు. ఏమంటే నలుసులు కనపడుతున్నాయి, దూలాల్లా కనపడుతున్నాయి మన ముందు. చూసుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు మత్తయి సువార్త 6:24 కొద్దాం. నౌ ఐ కమింగ్ బ్యాక్ టు ద లైట్. ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరిస్తాడు. ఎవరిద్దరికి? దేవుడు, డబ్బులు, ధనము లేక సిరి, రెండు ఉన్నాయండి. ఏమండి, దేవుడు ఎంతమందికి కావాలి, డబ్బులు ఎంతమందికి కావాలి? రెండు కావాలనకండి. దేవుడు ఎంతమందికి కావాలి, డబ్బులు ఎంతమందికి కావాలి? మీకు సూత్రం చెప్తానండి. దేవుడు కావాలనుకుంటే డబ్బులు ఉండవు, డబ్బులు కావాలనుకుంటే దేవుడు ఉండడు. ఏది కావాలి చెప్పాడు బైబిల్లో, నేను చెప్పలే. అంతేగాని డబ్బులున్న దేవుడు కావాలని అన్న లాజిక్లు ఏం పనికిరావు. ఒకటే రూలు ఏంటి? దేవుడా డబ్బులా? ఒక నిమిషం. దేవుడు కనపడ్డు, డబ్బు కనపడదు. ఏది కావాలి? డబ్బులు కనపడతాయి, నువ్వు టచ్ చేయొచ్చు, దేవుడు టచ్ చేయలేవు. నువ్వు లెక్క పెట్టచ్చు, దేవుని దీవెన లెక్క పెట్టలేవు. ఇవి బాగా కనపడతాయి, నిన్ను గొప్ప ధనవంతుడిగా చేస్తాయి. దేవుని ఆత్మ యొక్క కొనలేని పాత్ర పట్టుకున్నవాడు ఎవడు కూడా ధనవంతుడిగా ఉండడు. ఒక అబ్బాయి అన్నాడు వచ్చి, అనియా ఆ పెద్ద ఆయన చూడండి అనియా, సూటుకు పెట్టుకున్నటువంటి బటన్ ₹1,00,00,000 అని అన్నాడు. డైమండ్ అది. ఆయన సూట్ని అలా పట్టుకెళ్ళిపోతే ఒక 20 మంది మధ్యతరగతి కుటుంబాలు వెనక్కి తిరిగి చూడకుండా బతికేయచ్చు. ఒక దైవ సేవకుడు వేసుకున్న సూట్లు ఇప్పుడు మనకు టీవీలో కనబడతా ఉంటాడు. ఆయన అలా ఉండాలని ఆ పాస్టర్ అంటే అన్నాడు. పరలోకంలో మాత్రం ఏముండదు తమ్ముడు, ఆ రోజు బిరుగుడ్లు వేసుకుని కనబడతాడు ఆయన. నువ్వు కంగారు పడు మాకు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ దేవుని సేవకు ధనవంతుడిగా ఉండాలని. మీకు ఒకరోజు ఒక వీడియో చూపిస్తాను. ఓ పెద్ద దైవజనుడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి భూమి మీద గొప్ప సంఘం నడిపించిన వ్యక్తి ప్రభువులో నిద్రించాడు, పరలోకంకి వెళ్ళాడు, అక్కడ నుంచి చూసి వచ్చాడు. మొత్తం అమ్మేశాడు, ఇంక్లూడింగ్ తను వేసుకున్నటువంటి బట్టలు కూడా అమ్మేశాడండి. ఒకటే చెప్తున్నాడు, భూమి మీద నేను దేన్నైతే ప్రేమించానో దాన్ని వదిలితే తప్ప పరలోకంలో నాకు దేవుని దగ్గర స్థానం లేదు అని రుజువుగా చూపించాడు ఆయన. దట్ వీడియో ఇస్ దేర్ విత్ మీ. నీకు ఒకరోజు వీడియో చూపిస్తాను. ఏమిటి దాని ఆశీర్వాదం యొక్క విలువ? ఈ భూమి మీద నాకు ఏమున్నాయి వాటన్నిటిని నేను పెంచుకోవడం కాదు, అవన్నీ లేకుండా జీవించడం ఎలా నేర్చుకోవడం. డబ్బులు కావాలా, దేవుడు కావాలా? ఇప్పుడు చెప్పినంత ఈజీగా ఉంటుందా రేపు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి డబ్బుల గురించి అడుగుతారు మళ్ళీ. దేవా అప్పిప్పించు, దేవా వరల్డ్ బ్యాంక్ మాట్లాడు, ప్రభో ఇల్లు తాకట్టు, ప్రభో చీటీ పాట, ప్రభో ఈ పాట. ఏమండి దేవుడు కావాలని అడగండి, ఇంకేమొద్దు. లేదు డబ్బులు కావాలి, ప్యూర్గా డబ్బులు దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకేమన్నావు. మిమ్మల్ని ఆస్తికర్తగా చేస్తాడు కదా, వాక్యం పట్టుకోండి. మీకు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు. దేవుడు మాత్రం దగ్గర రాడు. ఏం కావాలి? ఏం కావాలి? ఏమో మీరే తెలుసుకోండి, నాకెందుకు. మత్తయి సువార్త 6:23, 6:23. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా ఏమైపోద్ది? నీలో ఉన్న వెలుగు ఏమైపోవాలి? చీకటిగా ఉండిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు ఏమైపోవాలి? ఇప్పుడు నీలో ఏం వెలుగుందో ముందు నీకు తెలియాలి కదా. అసలు ముందు మనలో ఏం వెలుగుందో తెలియాలి కదా. సింపుల్గా చెప్తాను చూడండి. మనకు అన్నీ తెలుసు, నేను చూసింది కరెక్టో, నేను విన్నది రైటు, నేను చదువుకున్నది కరెక్టు. ఇది నీలో ఉన్నటువంటి వెలుగు. అదేమో ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చీకటి అయిపోయి. ఏమండి దేవుడు ఈ ఆకాశాన్ని తయారు చేశాడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు చాలామంది నమ్మారు, బాగానే ఉంది. ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఆకాశాన్ని తయారు చేశాడు అనడానికి కొన్ని రుజువులు చూపిస్తానని వినండి. పాల పొంతలు ఇన్ని ఉన్నాయి, నక్షత్రాలు ఇన్ని ఉన్నాయి, సూర్యుడు ఇక్కడ ఉంటాడు, గ్రహాలు ఇన్ని ఉంటాయి, ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి,
ఈ లెక్కలన్నీ చెప్తున్నాడు ఆయన. నేను అడిగాను, ఎందుకు ఈ లెక్కలన్నీ అన్న. దేవుడు తయారు చేశాడని చెప్పడానికండి అన్నాడు. అది నేను నమ్మాను, నేను చదువుకో అక్కర్లా దాని గురించి. నేను చదువుకుని వాటి రుజువులు చూసి నేను దేవుడిని నమ్మితే నేను చూడక నమ్మిన ధన్యతను నేను సంపాదించుకుంటాను. కాబట్టి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని నేను చదువుకున్న దానిలో నుంచి చూడడానికి ప్రయత్నం చేయకండి. మేము విన్న దానిలో నుంచి చూడడానికి ప్రయత్నం చేయకండి. నేను తెలుసుకున్న దానిలో నుంచి చూడడానికి ప్రయత్నం చేయకండి. నీలో ఉన్నదంతా నీ వెలుగు. దాన్ని విడిచి దేవుని వెలుగు ఆ ప్రదేశంలోకి వస్తే నీ వెలుగు చీకటిగా మారాలి. ఆల్ యువర్ నాలెడ్జ్, ఆల్ యువర్ విజ్డమ్, యువర్ ఓన్ విజ్డమ్. ఈ లోకంలో శాస్త్రాల ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సహవాసాల ద్వారా నువ్వు నేర్చుకున్న నీ జ్ఞానము వెరితనం అవ్వాలి. అంతేగాని నీ రీజనింగ్ లో నుంచి దేవుడిని పరీక్షిద్దామని ప్రయత్నం చేసిన చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. నీ సొంత రీజనింగ్లతో దేవుడిని ఎప్పుడు టెస్ట్ చేయకు. నీ సొంత రీజనింగ్లతో దేవుడిని ఎప్పుడు ఆ విషయాలలో వివరణ తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. అవి నీకు దొరకవు ఎప్పటికీ, నీవు ఊహమించినవి. యోబు కూడా అలా తెలిగి సమాధానం మాట్లాడాడండి. కొన్ని అధ్యాయాల్లో దేవుడు మాట్లాడాడు, దానిలో బలం ఎక్కడ, దీనిలో సంగతి అండి అన్నాడు. యోబు దండం పెడిచాడు. బాబోయ్ నీ జ్ఞానం బాబోయ్ ప్రభువా నీ జ్ఞానం ముందు నేనెంత అని ఒప్పుకున్నాడు. ఈరోజు అదే విషయం నీకు తెలిసిన విషయాలలో, నీకున్నటువంటి టెక్నాలజికల్ ఎక్స్పీరియన్సెస్ లో ఎప్పుడూ కూడా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. అది దేవుని ఉద్దేశం కాదు. అంతేకాదు, నీవు నీ వెలుగు చీకటిగా మారడానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని అధికారముతో, దేవుని పద్ధతులతో నీవు ఒప్పుకోగలగడమే నీ జీవితంలో ఉండాల్సినటువంటి దేవుని వెలుగు. ఎప్పటికీ కూడా ఏమండి, ఒక విషయం చెప్తాను మీకు. దేవుని యొక్క మాటను మీరు ఎంతగా నమ్ముతారో, దేవుని వాగ్దానాల మీద మీరు ఎంతగా విశ్వాసం ఉంచుతారో, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి విషయాల్లో క్రియను చూపించి మీరు ఎలా విశ్వసిస్తారో దాని మీద దేవునితో మీ జీవితపు వెలుగు ఇతరులకు కనపడద్దండి. అంతేగాని అద్భుతాలు జరిగితే, ఆశ్చర్యాలు జరిగితే, సూచక్రియలు జరిగితే, మాత్కార్యాలు జరిగితే, విడుదలలు జరిగితే, ఇంకేదో క్రియ జరిగితే నేను దేవుని నమ్ముకున్నాను, అది అబద్ధం. అలాంటి క్రియలు ఎప్పటికీ నిలబడు. మరొక రోజు అద్భుతం ఆగిపోతే ఆ రోజు నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావు. దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఏ విషయాలను బట్టి కాదు, ఆయన నా కొరకు మరణించాడు, నా గురించి తిరిగి లేచాడు, నన్ను తీసుకెళ్తానికి వస్తాడు, దట్స్ ఆల్. ఇంకేది నా విశ్వాసాన్ని మార్చదు. ఆయన నన్ను నడిపించడానికి నాకు వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యం పట్టుకుని నేను వెళ్ళిపోతాను అంతే. ఆయన నన్ను ఇంకా పర్ఫెక్ట్ గా చేయడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, సత్యం నుంచి సర్వసత్యంగా నడిపిస్తాడు, నేను పరిశుద్ధాత్మతో ముందు నడిపించబడతాను, దట్స్ ఆల్. ఇక ఎవడు ఏం చెప్పినా, ఏ శాస్త్రాలు నా దగ్గరికి వచ్చినా, యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదని మనుషులు వచ్చినా, ఇంకెవరైనా వచ్చి ఏమండి మీరు అవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఈ లోకంలో ఈ పాస్టర్లు అందరూ పాస్టర్లు కాదండి, ఇదిగో మా సింహమే పాస్టరు, లేకపోతే మా ఏనుగే పాస్టర్ అని ఎవడని వచ్చినా ఎవరిని వెంబడించకుండా యేసునే వెంబడిస్తావు. యూ షుడ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. నువ్వు చూసి నమ్ముతావా, చూడక నమ్ముతావా? స్పష్టత నీ హృదయంలోకి రావాలి. అదే దేవుడు నిన్ను ఈరోజు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ ఫస్ట్ ఇష్యూ నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఎక్కడైనా అడ్డుపడినా, నీ చూపు మసగబారినా, నీ కన్నులు ఎక్కడైనా చీకటిగా మారుతున్న ప్రదేశాలుంటే వాటిని సరి చేసుకుందాం, వాటిని పర్ఫెక్ట్ చేసుకుందాం. నీ దీపం నిజంగా అది మండుతూ ప్రకాశించేదిగా అనేకులు ఎదుట ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఫస్ట్లో చిన్న దీపమే అవ్వచ్చు, కానీ క్రమక్రమంగా నీ వెలుగు పెద్ద దీపానికన్నా మించింది అయిపోద్ది. దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడతావు, సంపూర్ణతలోకి నడిపించబడతావు, ప్రభు ప్రేమలో వెలిగించబడతావు, ప్రభు నిరీక్షణలో వెలిగించబడతావు, క్రీస్తు సంపూర్ణతలో వెలిగించబడతావు. దేవుని రాజ్యానికి దారి చూపే ఒక సూచిక కర్తగా నువ్వు మారిపోతావు. ఈరోజు ప్రపంచానికి కావలసిన ఆ కొదువైన ప్రవక్త నీ నుంచే లేపబడుతున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆ వ్యక్తి దారి చూపి ఇదే మార్గమని ప్రకటించే ప్రవక్తగా నీ కుటుంబంలో నుంచే తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నుంచే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. విశ్వాసం ఉంచు. నీ వెలుగుని చీకటిగా మార్చుకునే ఏదైనా సరే ఈ రోజు ప్రభువా నన్ను నా దీపాన్ని వెలిగించి నువ్వు అది వెలుగులోకి మార్చుని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా విశ్వాసము కన్నా నీ విశ్వాసము గొప్పది. నీ యందు మా నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచబడదని మేము ఎరుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపి బలపరచండి, నీ సమాధానం మాకు ఇవ్వండి. ఈరోజు నీ వాక్యము మాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ బలహీనతలన్నిటినీ నువ్వు బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు. నీ పరిపూర్ణతలోనికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. శోధించబడుతున్న పరిస్థితులన్నిటి నుంచి విడిపించండి. నీ మాటతో మమ్మల్ని బలపరచమని స్తుతిస్తున్నాం. నీ క్షేమ